హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండే ఇడ్లీ పొడి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కారం కోసమని కడాయిలో 1 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకుని స్లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టారంటే ఇవి సరిగ్గా వేగవండి. కొన్ని వేగి కొన్ని వేగకుండా ఉంటాయి. అందుకని స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా వేగి కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఇదే కడాయిలో 15 నుండి 20 వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. మీ దగ్గర కనుక ఇవి లేకపోతే మామూలు ఎండుమిరపకాయలైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఎండుమిరపకాయల్ని స్లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా మినపగుళ్ళను వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలో 1/2 కప్పు వరకు కందిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కందిపప్పుని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కందిపప్పును కూడా మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేశారంటే ఇవి కూడా సరిగ్గా వేగవండి. కారం టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకని స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ కందిపప్పును కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకొని నువ్వుల్ని కూడా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నువ్వుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టారంటే ఇవి తొందరగా మాడిపోతాయండి. అందుకని స్లో ఫ్లేమ్లో ఇవి చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోండి. నువ్వులు చిటపట్లాడేటప్పుడు 1 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత కల్లుప్పును వేసుకోండి. మీరు కావాలంటే నార్మల్ ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఉప్పుని టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఈ నువ్వుల మిశ్రమాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఇదే కడాయిలో 1 గుప్పెడు వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకును కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, వీటి మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని పౌడర్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేశారంటే కారప్పొడి ముద్దగా ఉంటుందండి. టేస్ట్ కూడా అంత బాగుండదు. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయండి. కారప్పొడి పొడి పొడిగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కారప్పొడిని కొద్దిగా చల్లారనివ్వాలండి. మిక్సీలో వేసాం కదా, కారప్పొడి కొద్దిగా వేడెక్కుతుందండి. అందుకని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు కారప్పొడి ఇడ్లీ కోసమని ఒక ప్లేట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కారప్పొడిని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కనుక సరిపోకపోతే ఇంకొక స్పూన్ వరకు వేసుకొని కలుపుకోండి. ఇలా కారప్పొడి నెయ్యిని బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీలు తీసుకుని కారప్పొడిని 2 వైపులా అప్లై చేయండి. మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలకి ఈ నెయ్యి కారప్పొడిని అప్లై చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా ఇడ్లీలకి కారప్పొడిని అప్లై చేసిన తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మనం రెడీ చేసాం కదా కారప్పొడి ఇడ్లీ, ఈ ఇడ్లీలని ఆయిల్లోకి తీసుకొని ఇడ్లీలని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోండి. 1 లేదా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కారప్పొడి ఇడ్లీ. ఈ కారప్పొడి ఇడ్లీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.